వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ గుడ్ బై చెప్పే సంఖ్య ఇంకా పెరుగుతూ వస్తోంది. వైసీపీకి తగులుతున్న ఈ షాకులకి సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సిద్ధమయ్యారు. కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ బాలినేనిని పిలిపించుకొని మాట్లాడారు. చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో బాలినేని ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. బాలినేని జనసేనలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో బాలినేనికి సన్నిహిత సంబంధాలున్నాయి. రైట్, ఇక వైసీపీకి షాక్ మీద షాక్ తగులుతోంది. బాలినేని శ్రీనివాస పార్టీని వీడనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బాలినేని మామూలుగా వైసీపీ నాయకులు పోవటం వేరు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి అంటే వైఎస్ కుటుంబానికి దగ్గర బంధువు అవటం, ఇతను పోవటం అనేది వైసీపీకి అనేది బిగ్ షాక్ గానే చెప్పొచ్చు. కానీ గత ఎన్నికల ముందు నుండి కూడా జనసేనకు సమయంలో చేరుతున్నాడు బాలినేని అని చెప్పి చాలా ప్రచారం జరిగింది. వైసీపీలో కూడా సీటు చాలా వరకు నిరాకరించారు. కానీ చివరి మూమెంట్ లో మళ్ళీ వైసీపీలోనే పోటీ చేయడం జరిగింది, అలాగే ఓడిపోవడం జరిగింది. కానీ వైసీపీ ఎన్నికల తర్వాత కూడా ఈ ప్రచారం అనేది కొనసాగుతూనే ఉంది. జనసేనలో చేరుతున్నారు బాలినేని అనే ప్రచారం అనేది జరుగుతుంది. అలాగే ఈ ఇటీవల కాలంలో ఈవీఎంలకు సంబంధించి ఓట్లు లెక్కింపు, ఈవీఎంలకు సంబంధించి రీకౌంటింగ్ పెట్టడం ఇలాంటి అనేది జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నుండి ఎటువంటి సహకారం లేదు. అందువల్లనే పార్టీ ఇతనికి అసంతృప్తిగా ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డితోటి భేటీ అవటం, అతను వ్యవహరించిన తీరుని బాలినేని అసంతృప్తిగా ఉంటూ ఈ రోజు ఈ జనసేనలో చేరుతున్నాడు, పార్టీ వేస్తున్నాడు. వైసీపీని మాత్రం తప్పనిసరి ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితిలో వైసీపీ పార్టీని వీడుతున్నాడు, అలాగే జనసేనలో చేరుతున్నాడని మాత్రం వాళ్ళ ముఖ్యాధికారుల దగ్గర ప్రచారం జరుగుతుంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.
వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నేత బాలినేని శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ బాలినేనిని పిలిపించుకొని మాట్లాడారు. చర్చలు అసంతృప్తిగా ముగిసినట్లు తెలుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో బాలినేని ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. బాలినేని జనసేనలో చేరతారని కూడా ప్రచారం జరుగుతోంది. జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో బాలినేనికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు. రైట్ సువర్ణ, ప్రకాశం జిల్లా వైసీపీకి కీలక నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి అంతేకాకుండా గత కొంతకాలంగా ఎన్నికలకు ముందు నుంచే బాలినేనిపై జనసేన పార్టీలోకి బాలినేని వెళుతున్నారు అనేటటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. మరి అప్పట్లో ఒక ఎంపీ సీటు విషయంలో గట్టిగా పట్టుపట్టినా కూడా అక్కడ ఏమాత్రం కూడా బాలినేనికి వర్కౌట్ కాని నేపథ్యంలో అప్పుడే పార్టీని వీడే ఆలోచన చేశారు. మరి అంతేకాకుండా మొదటి నుంచి కూడా ఇటువైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు, అంతేకాకుండా రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డికి కూడా బావమరుదులుగా ఉన్నటువంటి వీరిరువురి మధ్య కూడా స్థానికంగా పొసగని నేపథ్యంలో ఒంగోలు కేంద్రంగా రాజకీయాలు చాలా మార్లు ఉత్కంఠ రేకెత్తించాయి. అంతేకాకుండా తాను ప్రతిపాదించినటువంటి ఎంపీ సీటు విషయంలో కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి స్థానంలో మాగుంట శ్రీనివాసరెడ్డికి సీటు కావాలని ఎన్నిసార్లు అడిగినా కూడా అక్కడ ఏమాత్రం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించినటువంటి పరిస్థితి లేదు. మరి ఈ నేపథ్యంలో అక్కడ తనకు ఇష్టం లేకపోయినా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ ఎంపీ స్థానానికి పోటీ చేయించడం, అంతేకాకుండా ఒక అధ్యక్ష పదవి ఇచ్చేటప్పుడు కూడా కనీసం తన అభిప్రాయం కూడా తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా ఎన్నికల ముందు నుంచే తాను పార్టీ పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయనకు పార్టీ పరంగా కూడా ఎటువంటి పదవి లేదు. గతంలో నెల్లూరు కోఆర్డినేటర్గా పదవి ఇచ్చినా కూడా తాను ఆ పదవి నుంచి తానుగానే స్వయంగానే వైదొలిగారు బాలినేని శ్రీనివాసరెడ్డి. మరి ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అయితేనేమి, ఇటీవల తాను ఈవీఎంలలో జరిగినటువంటి లోటుపాట్ల అంశంపై కూడా తాను పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి వ్యక్తిగా కూడా ఇప్పుడు వార్తల్లో ఉన్నాడు. మరి అంతేకాకుండా ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డితో బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చలు జరిపారు నిన్న. మరి ఈ చర్చల విషయంగా పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కొన్ని ప్రతిపాదనలు చేశాడు. ఏదైతే అధ్యక్ష పదవులు, అలాగే జిల్లాలో జిల్లా అభివృద్ధి మొత్తం, జిల్లాకి సంబంధించిన పార్టీ ప్రయోజనాలు, పార్టీకి సంబంధించిన అంశాలన్నీ కూడా తన చేతుల మీదే నడవాలని అంటూ ఒక ప్రతిపాదన. ఇంకో ప్రతిపాదన అయితే కనుక అధ్యక్ష పదవి విషయంలో జోక్యం, వేరే వారి జోక్యాన్ని సహించేది లేదనేటటువంటివి అన్నీ కూడా ఒక ప్రతిపాదన రూపంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు దీనిపై చూద్దాం, మాట్లాడదాం, చేద్దాం అనేటటువంటి మాటలే కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సరైన సమాధానాలు రాని పక్షంలో, ఇవన్నీ జరగని నేపథ్యంలో తాను పార్టీలో ఉండలేనని ఖరాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది. అయితే కనుక బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లాలో చక్రం తిప్పినంత కాలం కూడా రెండు వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. బాలినేని వ్యతిరేక వర్గం, అలాగే బాలినేనికి సన్నిహిత వర్గం. అలా ఈ విధంగా జిల్లాలో రాజకీయాలు నడిపినటువంటి బాలినేని ఇప్పుడు తాజాగా వైసీపీని వీడితే ఏ పార్టీలోకి వెళతారు అనేటటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ప్రధానంగా ఇక్కడ తెలుగుదేశం శ్రేణులతో బాలినేనికి ఏమంత సఖ్యత లేదు. అంతేకాకుండా ఇక్కడ ఒంగోలు జనసేనతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోటి కూడా ఏమాత్రం కూడా పొరపచ్చాలు లేనటువంటి స్నేహభావం కూడా బాలినేనికి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతటా కూడా చర్చ, బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడితే కనుక ఖచ్చితంగా జనసేనలోకి వెళ్ళడం తథ్యమనేటటువంటి వార్తలు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో బాలినేని నడక ఎటువైపు అనేటటువంటిది ఒక చర్చనీయాంశం అయితే, ఇప్పుడు బాలినేని పార్టీని వీడితే కనుక వైసీపీ ప్రకాశం జిల్లా వైసీపీలో పలు రాజకీయ మార్పులు కూడా సంభవించేటువంటి అవకాశం ఉంది. చీరాల నుంచి తప్పుకున్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆమంచి పార్టీలో లేని నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ కూడా తను ఎటువైపు ఆయన అభిప్రాయాలు మారేటువంటి అవకాశం ఉంది. అలాగే జిల్లాలో బాలినేనికి వ్యతిరేక వర్గాలుగా ఉన్నటువంటి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా తమ అభిప్రాయాలు కూడా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఎంతేకాకుండా మాజీలు వీరందరికీ కూడా బాలినేని అంటే పొసగని వారు. ఇప్పుడు టీడీపీ పక్షం అయితే ఇప్పుడు కూటమి అనేటటువంటిది ఐక్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ కూటమికి సంబంధించి బాలినేనిని
ఇప్పుడు ఇదేదో ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో ఆయన రోలు ఎలా ఉండబోతోంది అనేటటువంటిది ప్రధానంగా ఇక్కడ చర్చనీయాంశమైనటువంటి అంశం. అంతేకాకుండా బాలినేని ఎంతో కొంత వివాదాస్పదుడు అనేటటువంటి పేరు కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో సాఫ్ట్ కార్నర్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా బాలినేనిపై ఎటువంటి ఆంక్షలు కూడా పెట్టేటువంటి అవకాశం లేదని ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఏది ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బాలినేని పార్టీని వీడితే, అలాగే జనసేన పార్టీలో చేరితే గనక జనసేనకు మంచి స్థానికంగా బూస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఇది ఎలా ఉండబోతుందనేది మనం వేచి చూడాలి. అయితే బాలినేని విషయం వైసీపీకి అనుబంధం గురించి మనం ఒకసారి చెప్పుకుంటే కనుక 2012 సంవత్సరంలో పార్టీ నుంచి వీడినటువంటి మంత్రిగా రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఇమడలేనట్టు రాజీనామా చేసి అప్పటి నుంచి కూడా దాదాపుగా 12-13 సంవత్సరాల పాటు వైసీపీకి అనుగుణంగా వైసీపీ అధినేతకు వెన్నంటి ఉన్నటువంటి వ్యక్తిగా ఈయనకు మంచిగా పేరుంది, ఒక విశ్వాస పాత్రుడిగా ఉంది. అంతేకాకుండా టాప్ 5 లీడర్స్లో, వైసీపీలో ఉన్నటువంటి టాప్ 5 లీడర్స్లో ఇటు బాలినేనికి కూడా కీలకమైన రోల్ ఉంది. అయితే కాకుండా అధ్యక్ష పదవులు ఎంతమందికి ఇచ్చినా కూడా ఫైనల్గా చక్రం తిప్పేది బాలినేని అనేటటువంటిది ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రచారమైంది. మరి ఈ నేపథ్యంలో చూస్తే ఇప్పటికే పార్టీలో తనకు సముచిత స్థానం లేదు అంటూనే, అంతేకాకుండా ఎన్నికల సందర్భంగా తన అభిప్రాయానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడనేటటువంటిది తన మనసులో బలంగా నాటుకుపోయింది. మరి ఈ వ్యవహారాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తాను పార్టీని వీడే యోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ టీవీ రావు.